గారి గురించి మీకు అందరూ తెలిసిందే, చెప్పాల్సింది లేదు. ఎస్పెషల్లీ ఒక్కడితో స్టార్ట్ అయిన జనసేన ఇప్పుడు దేశం మొత్తం ఆల్మోస్ట్ నలుమూల ఆయన భావజాలాన్ని పునఃపుచ్చుకొని అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన జనసేన పెట్టింది తెలంగాణలోనైనా, జనసేన జెండా ఎగరేసింది తెలంగాణలోని గర్వంగా చెప్తున్నాం. అప్పటి నుంచి ముఖ్యంగా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో జన సైనికులుగా ఆయన వెంట ఉన్న చాలామంది కార్యకర్తలు ఉన్నారు. చాలామంది ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంగతి అందరికీ తెలిసింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు అంటే పొత్తుల విషయంలో కొంచెం సాటిస్ఫై చేస్తున్నమాట వాస్తవం అయినా సరే, ఈసారి జనసేన తెలంగాణలో బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ, నాయకులందరూ సమిష్టి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎస్పెషల్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. నేను కరీంనగర్ వాసినే. నాకు కరీంనగర్ అంటే నేను పుట్టి పెరిగింది రామగుండం గోదావరి కనిలో, విద్యాభ్యాసం కూడా అక్కడే, తర్వాత ఉన్నత విద్యాభ్యాసం దృష్ట్యా ఆంధ్ర అండ్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నాకు ఒక ఎమోషన్ కరీంనగర్ అంటే అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సరే కాల్కులేట్ చేసుకుని ఫ్రమ్ కరీంనగర్ అని చెప్పుకుంటాం. అది మన రక్తంలో ఉంది. ఎన్నో ఉద్యమాలు చూస్తున్న తెలంగాణ గట్ట ఫస్ట్ ఏ ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కరీంనగర్లో ఉన్న భావజనం అలాంటిది. సో అలాగే జనసేనలో కూడా చాలామంది 2014 నుంచి ఉన్న వాళ్ళందరూ, యువతి గారు కానివ్వండి, రాజరెడ్డి గారు కానివ్వండి, జనార్దన్ గారు కానివ్వండి, ఇంకా చాలా మంది 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ ఇప్పుడు ఆయన పండుగకి చాలా నిధులు సమకూర్చారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికి ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వరదలు వచ్చినా, లేకపోతే ఇబ్బందులు వచ్చినా ఆయన ముందుండి ఆయన అభివృద్ధి చేస్తుంటారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే జన సైనికుల్ని గత 15 సంవత్సరాల నుంచి ఆయన అభిమానులు మొత్తము సేవా మార్గంలోకి నెట్టి, అంటే సేవా మార్గం అంటే మన అభిమానులు అంటే టికెట్లు కొనుక్కోండి సినిమా చూడటం కాదు, మీరు సేవా మార్గంలో వెళ్ళాలని బ్లడ్ క్యాంపులు, ఏదైనా ఉపద్రవం వచ్చినా మన బాధితులు తయారయడం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు. ముఖ్యంగా దాంట్లో చాలా మంది కరీంనగర్ యువత చాలా అగ్రెసివ్ ఉంటారు. ఇప్పటికీ కరీంనగర్ గురించి ఎప్పుడు వెళ్ళినా నాతో పర్సనల్ మాట్లాడుతుంటారు. యువత అగ్రెసివ్ సార్ చాలా బాగా వర్క్ చేస్తారు. చాలా హానెస్ మీ దగ్గర నుంచి ఉద్యమ స్ఫూర్తి తీసుకున్నాను. గద్దరన్న లాంటి వాళ్ళతో నేను అంటే నాకు వాళ్ళ యుద్ధం నచ్చింది, వాళ్ళ తెగువ వాళ్ళ ప్రశ్నించడం నచ్చిందని. అది ఎప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం ఇన్స్పైర్ చేసిందని చెప్తారు, తెలంగాణ ఉద్యమం కూడా నన్ను ఇన్స్పైర్ చేసిందని చెప్తారు ఆయన. అంటే ఉద్యమం చేయాలంటే అది తెలంగాణ వాళ్ళకి సాధ్యం, మార్పు తేవాలన్నా అది తెలంగాణకి సాధ్యం అని అది ఎప్పుడు తెలంగాణ గురించి చెప్తుంటా. అది నిజం. ఎందుకంటే నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా చెప్తుంటాను. ఏదైనా సాధించాలి, ఏదైనా ఉద్యమం చేయాలి, ఏదైనా మార్పు రావాలంటే అది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యమం. అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే నేను చెప్తాను కదా, నేను ఒక కార్మిక వర్గానికి చెందిన కొడుకుని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను గర్వంగా చెప్పగలను. సో మన వాళ్ళ పోరాటం పట్టుకొని ఇప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు నేను ఎలా కోరుకుంటానంటే, నేను అనేది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అర్హత అందరికీ ఉంది. సో రాజకీయాలకి అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన కూడా ఇక్కడ మేము బలోపేతం చేయడానికి ముందడుగు వేస్తున్నాం. ఆ ముందడుగులో భాగంగా సహకరిస్తున్న ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రానున్న ఎలక్షన్స్లో చాలా మందిని, కొత్త రక్తాన్ని, కొత్త యువతని, కొత్త అంటే భావజాలను, అంటే ఏదైతే జనసేన భావజాలాన్ని మనసులో నింపుకున్నవారు, ఊళ్ళో నింపుకున్నవారు అందరికీ ఇది మా ఆహ్వానం అనుకోవచ్చు. ఒక మార్పు కోసం ట్రై చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది అవినీతి రహిత పార్టీ, ఎక్కడ అవినీతి చూడన్నాడు, నిబద్ధత ఉన్న పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీ, ట్రాన్స్పరెన్సీ ఉన్న పార్టీ. మీరు
పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడినా సరే ఎవరు ఆయన అవినీతి గురించి మాట్లాడలేదు, ఆయన నిజాయితీ లేదని మాట్లాడలేదు, ట్రాన్స్పరెన్సీ లేదని మాట్లాడలేదు. ఆయన ప్రజల కోసం 10 మంది బాగుండాలని ఎంత తగ్గాలో అంత తగ్గుతారు, ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేస్తారు. సో మాకు వీఆర్ వైట్ పేపర్, మాకు మచ్చలేదు. రాజకీయ అనుభవాలు లేకపోవచ్చు, కానీ మేము ఒక సమస్యను స్పందిస్తాం, సమస్య తీర్చేంత వరకు పోరాడతాం, ప్రశ్నిస్తాం. అది మా నైజం. సో మాకు ఎటువంటి మచ్చలు లేవు. అంటే మీన్స్ మేము అవినీతి జరిగిందంటే ఇలా ఏదో మా మీద ఇది అని చెప్పడానికి మాకు ఎటువంటి మచ్చలు లేదు. అందుకే దేశవ్యాప్తంగా మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం, ప్రజల మధ్య ఉంటాం, ప్రజా సమస్యలు తీరుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదే ప్రచార కార్యదర్శి నేను ఎక్కడైనా ఇదే చెప్తాను, ఎవరైనా సరే మా పార్టీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడడానికి మీరు 4 క్వశ్చన్లు వేయచ్చు మీరు, మీ పార్టీ ఇదని. సో అంత అసలు రాజకీయాలు అసంభవం. అందుకే మా పార్టీని మేము బలోపేతం చేయడానికి చాలా స్కూటీ చేస్తున్నాం. ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ యొక్క ఇంతకుముందు కాంటాక్ట్ ఏంటి అయినా నేర చరిత్ర ఉందా, లేకపోతే ఇంతకుముందు ప్రజలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా, లేకపోతే ఇలాంటి అన్ని ఆలోచించి మనకు పార్టీ ఎదగడం ఎంత ముఖ్యమో పార్టీలో ఉన్న పర్సన్స్ కూడా అంతే ముఖ్యం. సో అలా దృష్టిలో పెట్టుకొని చాలా అంటే సొసైటీకి ఎంతవరకు చెడు కాకపోవచ్చాలో, మేలు కాకపోయినా పర్లేదు, చెడు కావద్దు పర్సన్ మన పార్టీలో ఉండవాలి, అలా జాగ్రత్తలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కన్విన్స్ అంటే ఎంత సంఘీభావం చెప్తున్నారు అంటే, లేదు మీరు పోటీ చేయండి, మీలాంటి వారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు. అంటే మొన్నటి కొండగట్టులో ఆయన 35 కోట్లతో మన వాళ్ళు మన గవర్నమెంట్